అధికారంలోకి వచ్చాక అన్నపూర్ణ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి నాణ్యమైన బియ్యం ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. తెలంగాణ ఏర్పడే నాటికి పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం మీద సీలింగ్ ఉండేదని, తర్వాత సీఎం కేసీఆర్ సీలింగ్ ఎత్తివేశారని అన్నారు. ఇక సంక్షేమ పథకాలను అందించడంతో పాటు అభివృద్ధి సాధించామన్నారు. గడిచిన 10 ఏళ్లలో పథకాలను ఎంతో డెవలప్ చేసుకున్నామన్నారు. ఇక మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించి అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని ధర్మారెడ్డి కోరారు. సంవత్సరం తిరగక ముందే 24 గంటల కరెంటు ఇళ్లలో ఇచ్చింది వాస్తవం కాదు ఒకసారి. అదే కాకుండా వ్యవసాయ రంగానికి కూడా ఆనాడు వ్యవసాయం కాడికి పోయేటప్పుడు భార్య పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి భర్త బాయి కాడికి పోతే తెల్లారు వస్తాడా లేదా మోటార్ రిపేర్ పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని పరకాల పోతాడా అనే పరిస్థితి. చాలని కరెంటు లో వోల్టేజ్ ఇస్తే మోటార్లు కాలిపోయినాయి, స్టార్టర్లు కాలిపోయినాయి, పత్తులు కాలిపోయినాయి, ట్రాన్స్ఫర్ కాలిపోయింది. అక్కడికి ఇక్కడికి తిరిగేసరికి మన పంట పొలాలు ఎండి ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎండిన పొలాలను గుర్తు చేసుకోండి. స్టార్టర్ రిపేర్ అయినప్పుడు, మోటార్ రిపేర్ అయినప్పుడు ఎక్కడ నిలబడ్డాం, ఎక్కడ నిలబడ్డాం, ఎక్కడ డబ్బులు అడిగినాం, ఎక్కడ బదులడుకున్నాం, ఎంత ఇబ్బంది పడరు ఒకసారి గుర్తు చేయండి. మళ్ళీ ఆయన అంటాడు రేవంత్ రెడ్డి గారు రైతులకు అనవసరంగా కరెంటు ఖర్చు పెడతానే, ఇంత ఖర్చు తీసుకొచ్చి ఇన్ని ఇబ్బంది పెట్టి వచ్చిన బడ్జెట్ అంతా రైతులకే ఖర్చు పెడుతున్నాడు, ఇంత అవసరమా, రైతులు 3 గంటల కరెంటు చాలంటాడు. 3 గంటల కరెంట్ ఇస్తే మళ్ళా గదే కోస, గదే కథ, గదే కార్ఖానా. మరి 3 గంటల కరెంట్ ఇచ్చే రేవంత్ కాంగ్రెస్ కావాలా?